మత్తయి సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దెవిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనినవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత 1 తలాంతు తీసుకొనినవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందుని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవాని కీయుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివయుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివైయుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడాయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనియుండుటయైనను దప్పిగొనియుండుటయైనను పరదేశివైయుండుటయైనను దిగంబరివైయుండుటయైనను రోగివైయుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.